కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భగవద్గీత వాళ్ళ మేనిఫెస్టోలో తేదీలతో సహా ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లో ఇస్తామని. డిసెంబర్ 9 కూడా మళ్ళీ 6 నెలలు దాటింది, 12 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మీ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్లు ఎక్కడ ఆగడం లేదు. రేపు ఒక 40,000 మందికి రాజకీయ రంగంలో సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అన్ని కలిపి ఒక 40,000 ఉద్యోగాలు నింపుకోవడానికి సిద్ధం చేసుకుంటారు. కానీ మాకు ఇచ్చిన హామీ ప్రకారం మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వడం లేదు. ఆ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్తో రేపు 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాగర్జన నిర్వహించబోతున్నాం. దాంట్లో సమాయత్తం భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి విద్యార్థులందరినీ కలవడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 2 లక్షల ఉద్యోగాలన్న కాన్సెప్ట్తోని ఒక 10 నిమిషాల పాటు నిరసన కూడా వ్యక్తం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఆవేశంతో, ఆందోళనతో ఉన్నారు. ఆవేశాన్ని కనుక మీరు కంట్రోల్ చేసే విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆవేశాలు మరింత పునరావృతమైతే ఈ ప్రభుత్వాలు కూలిపోతాయి. గత గవర్నమెంట్కు ఉద్యోగాల కారణంగానే ప్రభుత్వం కోల్పోయిన అంశం మీ అందరికీ తెలుసు. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా మహాగర్జనకు ప్రతి విద్యార్థి తల్లి రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా తల్లి రావాలా, వస్తే అలా వచ్చినప్పుడు మాత్రమే మనకు 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే 2 లక్షల ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలా. మీరే చెప్పారు, తేదీలతో సహా చెప్పారు, కాబట్టి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పేరు అశోక్ కుమార్, నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ని. గత 4-5 సంవత్సరాలు నా పేరు అశోక్ కుమార్, నిరుద్యోగ హక్కుల యొక్క చైర్మన్ని. గత 4-5 సంవత్సరాలుగా నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతున్న వ్యక్తిని మన మహబూబ్ నగర్ జిల్లా లైబ్రరీని విజిట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను చైతన్యవంతం చేస్తాం. నా పేరు అశోక్ కుమార్, నిరుద్యోగుల హక్కుల చైర్మన్ని. గత 4-5 సంవత్సరాలుగా నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ మోసం చేసి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే నింపింది. ఆ 2 లక్షల ఉద్యోగాలు నింపాలన్న ఏకైక లక్ష్యంతో రేపు 20వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. దాంట్లో భాగంగా అన్ని లైబ్రరీలను తిరుగుతూ నిరుద్యోగులని సమాయత్తం చేస్తున్నాం. నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడి 2 లక్షల ఉద్యోగాలు తక్షణం ప్రకటించాలా. ఇప్పటికి 2 సార్లు ఇయర్ క్యాలెండర్ ప్రకటన చేశారు. ఆ ఇయర్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో కూడా వాళ్ళకి తెలవడం లేదు. మరి అవగాహన ఉండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరా, అవగాహన లేకుండా చెప్పిరా, వాళ్ళకి బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరి అధికారంలోకి వచ్చే ముందు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, తేదీలు ప్రకటించినప్పుడు మీకు అక్కడ సోయి లేదా? సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పడుకోబెట్టే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా. దాంట్లో భాగంగా జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఇస్తామని చెప్తా ఉన్నారు. దాని మీద మీనావేశాలు ఇస్తున్నారు. తక్షణమే డిఎస్సి, జీపీఓ, పోలీస్ రిక్రూట్మెంట్, అలాగే గ్రూప్స్ ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలా. దాంతో పాటుగా మీరు నింపుతున్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని కూడా ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, హార్టికల్చర్ కానీ మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి ఉద్యోగాన్ని నింపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా చైతన్యవంతం చేసి మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడం మాకు తెలుసు. గత ప్రభుత్వాలు ఉంచాము, మూల ఉంచామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎవరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ గాంధీ భవన్ పోయి మీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగిరా? అడగలేదు. కానీ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఎప్పటిలో ఇస్తామని చెప్పారు? డిసెంబర్ 9లోగా. డిసెంబర్ 9 అయిపోయిందా? అయిపోయి కూడా 6 నెలలు అవుతుంది. మరి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినప్పటిదాకా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఈ గవర్నమెంట్ 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఇలా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగాల సంఖ్య 60,000. మరి వాళ్ళు ఇచ్చిందంట 5,000 మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలలో కూడా 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఎట్లా మిగిల్చుకున్నారంటే కానిస్టేబుల్ ఎస్ఐలో
3,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. సెకండ్ ఫేజ్ నిలవలేదు. గురుకులాలలో 2,500 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. గ్రూప్ 4లో 3,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. వాళ్ళు కొత్త ఇవ్వకపోగా ఆల్రెడీ ఇచ్చిన ఉద్యోగాలను మిగిల్చుకున్నటువంటి సందర్భం. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందా, న్యాయం చేస్తుందా? ఎవరన్నా ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసి పెట్టలేదు. ఎక్కడైనా చెప్తున్నారా న్యాయం చేస్తున్నారు? లైబ్రరీలో ఎంతమంది అవుతున్నారు? దేనికోసం అవుతున్నారు? ఒకే నమ్మకం ఉన్నదా మీకు? టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. టెట్ అయిపోయినాక డిఎస్సీ కావాలా? సాధారణంగా అయితే జూన్లోగా టీచర్ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలా. మరి పెట్టేశారు. ఈ పెట్టు మేము అట్లనే ఆపేశారు. డిఎస్సీ ఉద్యోగాలు ఇస్తారంటే ఇవ్వరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు ఉన్నట్లేదు. గవర్నమెంట్ మూతపడుతుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మొత్తం రోజు మొత్తం పెరుగుతూ ఉన్నాయి. మనమంతా చదువుకున్నటువంటి వాళ్ళం పుస్తకాల మధ్య నలిగిపోతున్నాం. పుస్తకాలు పెట్టుకొని చదువుకుంటున్నాం. గంటలు చదువుతున్నాం. కానీ మనలో చైతన్యం ఉన్నదంటే లేదు. ఇప్పుడు పోలీసు వ్యాన్ కనుక ఇప్పుడు ఇంటికి వస్తే 4 కానిస్టేబుల్ వస్తే ఎమ్మటే లోపలికి పోతారా బయటకు వస్తారా? మీరు లోపలికి పోతారా బయటకు వస్తారా? లోపలికే పోతారు. ఎందుకంటే మనకు భయం ఎక్కువ. అందరు భయం ఉన్నదా? అమ్మాయిల ముఖ్యంగా భయం ఉన్నదా లేదా? ఇంట్లో అంతా భయపడడం లేదు. ఇంట్లో అంతా భయపడాలా? అంతా భయపడాలా? సమాజానికి భయపడాలా? బయటికి ఎవరేమనుకుంటే భయపడాలా? నిత్యం భయంతోనే బతుకుతున్నారు. ఆ భయం ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. మీలో ఎప్పుడైతే భయం పోతుందో 1,00,000 మంది రోడ్లు ఎక్కుతారు. ఆ 1,00,000 మంది కనుక రోడ్లు ఎక్కితే ప్రభుత్వాలకు పాటు పడుతుంది. అది ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. సరే గవర్నమెంట్ లో జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తారా? హైదరాబాద్ లో 100 కంపెనీలు ఉన్నాయి. ఆ 100 కంపెనీల్లో మన తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయంటే లేవు. అన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు, నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. లోకల్ వాళ్ళకి ఇవ్వడం లేదు. హైదరాబాద్ లో భూమి మనది, హైదరాబాద్ లో నీళ్లు మనవి, హైదరాబాద్ లో పెట్టుబడులు మనవి. కానీ ఉద్యోగాలు మాత్రం ఆంధ్ర వారికి ఇస్తున్న సందర్భం. హైదరాబాద్ లో మన తెలంగాణ బిడ్డలకి 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మనకి ఇవ్వడం లేదు. ఆ ఉద్యోగాలు మనకు రావాలా? నాన్ నుంచి గోబ్యాక్ అన్న మరొకసారి మూమెంట్ రావాలా? ఈ 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఏం చేద్దాం చెప్పండి. మీరు ఏం చేద్దామంటే అది చేద్దాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఎవరు చెప్పారు? మనం చెప్పినా ప్రభుత్వం చెప్పిందా? వాళ్ళే చెప్పారు. ఇప్పటికి 2 సార్లు ఇయర్ క్యాలెండర్ వచ్చింది, మళ్ళా అయిపోయింది. మొన్న ఎస్సీ వర్గీకరణ పేరుతో మళ్ళీ ఆపించారు. వాళ్ళ ఎన్నికలు వస్తున్నాయి. అయినా కూడా నోటిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళ నోటిఫికేషన్ వేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్, ఎమ్మెల్యే నోటిఫికేషన్, ఎంపీ నోటిఫికేషన్, వాళ్ళ సర్పంచ్ నోటిఫికేషన్, వార్డు మెంబర్ నోటిఫికేషన్, ఎంపీడీస్ నోటిఫికేషన్, డిప్యూటీస్ నోటిఫికేషన్. ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 15,000 ఉద్యోగాలు, రాజకీయ ఉద్యోగాలు రెడీ చేసుకున్నారు. 15,000 ఉద్యోగాలు, 15,000 కాదు 40,000 ఉద్యోగాలు ఉంటాయి. వార్డు మెంబర్ కూడా లెక్క పెట్టుకుంటే 40,000 ఉద్యోగాలు ఉంటాయి. మనకు 40,000 ఉద్యోగాలు మనకిస్తలేరు. రాజకీయ నాయకుల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎందుకంటే 12,700 పైన గ్రామాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఎంచుకుంటున్న మన ఉద్యోగాలు ఇవ్వాలా? రేపు మీ నోటిఫికేషన్ కంటే ముందు మా నోటిఫికేషన్ రావాలి. మీ నోటిఫికేషన్ కంటే ముందు మా నోటిఫికేషన్ రావాలన్న డిమాండ్తోనే రేపు 20వ తారీఖు నాడు మనము మహాగర్జన పెడుతున్నాం. ఇందిరా పాఠశాల ఎంతమంది వస్తారో ఒకసారి చేతులెత్తండి. అమ్మాయిలు ఎవరెక్కండి? మీకు పత్రాలు కూడా అవసరం లేదు. మీకు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఏంటిది? నెట్ ఎగ్జామ్ లేని వాళ్ళందరూ కావాలా? రాకపోతే ఆగమైతావు. ఇంకా 6 నెలలు ఇట్టినే కూర్చొని చదవాలా? ఇవాళ పోలీస్ నోటిఫికేషన్ వస్తే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయి, గ్రౌండ్ అయిపోయి, ఉద్యోగాలు మెయిన్స్ అయిపోయి ఉద్యోగాలు ఇవ్వడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు 6 నెలలు కనుక పెంచారంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. 6 నెలలు కూర్చొని చదువుతున్నా హైదరాబాద్ కొత్త వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ కోసని మనమే తీసుకోవాలా. వాళ్ళ ఉద్యమాలు చేయకపోతే, నిలదీయకపోతే, చైతన్యం కాకపోతే మన ఉద్యోగాలు వస్తే రానున్న పరిస్థితి.
అందరూ వరకు ప్లకార్డు పట్టుకొని ఒక చిన్న ర్యాలీ తీద్దాం. అప్పుడు యూట్యూబ్లో అన్ని జిల్లాలో దానికి మాకునే అక్కడ వరకు అవుతుంది. ఒక 5 నిమిషాలు వేదమా అమ్మాయి దీన్ని జారిపోతారా నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కూడా జాబ్ ఇవ్వడానికి మన వాళ్ళకి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ వెనకాడుతుంది. సో మనం 20 రోజు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము ధర్నా చౌక్ లో. సో మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి మన ఐక్యత అనేది చేయాలి. జనార్దన్ గారు చాలా మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రతి డిస్ట్రిక్ట్ తిరిగి అడుగుతున్నారు. సార్ కూడా హైదరాబాద్ నుంచి కథా పెట్టారు. సో డెఫినెట్గా మీరు అందరూ I want you all to join us in this చాలా మంది నా బిడ్డలు అన్నలు అండ్ చాలా మంది ఇండియన్ we all know how much our parents are suffered. So please come out, please talk, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ను వెంటనే ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ను వెంటనే నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల
ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి గారు లేస్తే మీరు లీకులు ఇస్తున్నారు. ఏమంటున్నారంటే రేపో మాపో 10 రోజులలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ అని మీరు చెప్తున్నారు. ఇదే ఖమ్మం జిల్లా నుంచి ఈ అసెంబ్లీకి టీఆర్ఎస్ వాళ్ళను ఒక్కళ్ళను కూడా నేను అడుగు తొక్కనియను, గేటు ముట్టనియనని నువ్వు చెప్పినప్పుడు నీకు అండగా దండగా నిలిచినటువంటి వాళ్ళు కేవలం నిరుద్యోగులే. నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, నీ ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళు నీకు ఎన్నుపోటు పొడిచి పక్కకు పోతే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి సీనన్న మా అన్న అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చి నీ మాటని గెలిపిస్తే ఈరోజు మా నోటిఫికేషన్లను తుంగలో తొక్కి నీ కాంగ్రెస్ వాళ్లకు, నీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్తున్నావు. మరి మా నోటిఫికేషన్ అయ్యి ఖమ్మం జిల్లాలో 3 అంతస్తుల బిల్డింగు గ్రంథాలయంలో కనీసం 1000 మంది నిరుద్యోగులు చదువుతున్నారు. ఈ 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాం. నువ్వే ఉన్నావు కదా ఇక్కడ ఉన్నటువంటి జీపీఓలో వాటన్నిటి గురించి ఎక్కడ ఏం చెప్తున్నావు? ఒక నువ్వు మంత్రి స్థాయిలో ఉండి కనీసం మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేదు. ముఖ్యమంత్రి దగ్గర నువ్వు మాట్లాడట్లేదు. ఆ రోజు మాకు ముఖ్యమంత్రుల గారికి యాక్సెస్ లేదు. నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి కాదు, ఎవరి దగ్గరికైనా పోతా, ఢిల్లీ గద్దెనైనా దింపి మీకు కావాల్సినటువంటి హామీలను నెరవేర్స్తానని చెప్పినటువంటి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు ఏం చేస్తున్నారు? మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు చెప్పినట్టే ఆ రోజు జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలంటే మీకు ఓటేసినాం. మీరు ఒక్కరే కాదు, మీరు ఈ పార్టీలోకి రాకముందే ప్రియాంక గాంధీ గారు చెప్పినటువంటి యూత్ డిక్లరేషన్కు ఆశపడి ఓట్లేసినాం. అంతేకాకుండా ఆ రోజు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి మాతోటి ఛాయ్ తాగి సంభాషించి మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఒక ట్వీట్ చేస్తే చాలు, నాకు ట్వీట్ అందిన వెంటనే మీకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటలు నమ్మి మేము ఓట్లేసినాం. ఇప్పటి వరకు మాకు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. కేవలం మీరు ఫ్రీ బస్ ఇచ్చి మా ఆడవాళ్ళను ఆగం పట్టించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరూ ఏమంటున్నారు? మాకు ఉద్యోగాలు కావాలి, మాకు బస్సులు వద్దు, ఏదొద్దు, మా బుక్కెడుకు ఏదో మీ ఇంట్లో నోటిఫికేషన్ వస్తేనే అంటున్నారు. కాబట్టి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ మాత్రం అస్సలే వద్దు. జాబ్ క్యాలెండర్ ఇస్తుంటే మరొక తిరుగుబాటే. ఎందుకు జాబ్ క్యాలెండర్ వద్దంటున్నావు అంటే నువ్వు ఈ పార్టీకి జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సినవి 2 జాబ్ క్యాలెండర్లు అయిపోయినాయి ఒక్క ఇయర్ క్యాలెండర్లోనే. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కనుక స్టార్ట్ చేస్తే డిఎస్సిలో ఒక 3000, గ్రూప్ 2లో ఒక 200, గ్రూప్ 1లో ఒక 40 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్లో ఒక 6000, ఈ విధంగా ఇచ్చి ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలలో 10,000 పోతే 1,90,000, ఒక 20,000కు నోటిఫికేషన్లు. అందరికీ నమస్కారం. మేము కోదాడ బాబుజీ ఎమ్మెల్యే నుంచి మాట్లాడుతున్నాం. ఇది మా నిరుద్యోగ సమస్య. విషయం ఏంటంటే ప్రతి ఒక్కసారి ప్రతి ప్రభుత్వం ఇలానే చేస్తుంది. ఒక మాట చెప్తున్నా, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే అంటే చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఎందుకున్నాము? గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం కూడా అదే పనులు చేస్తూ ఉన్నాయి. అంటే నమ్మించి గొంతు కోసే రకం అన్నమాట. ఏ విధంగా అంటే గత ప్రభుత్వం చేసిన పనులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఉద్యోగాలు అన్నీ ఎటువంటి దారులు పోయినా కూడా ఎటువంటి సంబంధం లేకుండా ఈ రాజకీయ ధోరణిలో వెళ్ళి మా నిరుద్యోగులు మోసం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ ఆ గత ప్రభుత్వం ఆ ప్రాణత్యాగం చేసిన వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని
మాకు పోస్టులు ఇప్పిస్తా అని చెప్పేసి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా చేసింది. ఓకే, అదే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అదే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 నుండి 40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరి అమ్మా మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి మాకు నోటిఫికేషన్ వస్తుంది, అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి మాకు జాబులు వస్తాయని చెప్పేసి మేము మా తల్లిదండ్రులకు మోటివేషన్ చేసి మరి వాళ్ళ ఇళ్లలోకి చూడండి మరి మా అందరినీ మోటివేషన్ చేసి ఓటు వేయించినాం, దేనికోసం చూపించినాం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చేపించినాం. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేస్తూ ఉంది. దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇదే ధర్నాలు ఇదే రాస్తారోకోలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సహించేది లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు మొన్న మేము డిఎస్సి గురించి గ్రూప్స్ గురించి మేము కేసులు పెడతా ఉన్నాం. మా డిఎస్సి గురించి కేసు పెట్టినాం. అది ఆ కేసు కోర్టు దాకా వెళ్ళి మాకు సంబంధం లేదు, మీరు రాజకీయ నాయకులతో మాట్లాడుకోండి ప్రభుత్వంతో మాట్లాడుకోండి అని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ నిరుద్యోగులు మోసపోతున్నారు. రాజకీయ నాయకులు చాలా మంది కార్లలో వెళ్ళి మరి ఏసీ రూమ్లో పోయి పడుకుంటున్నారు. కానీ మా నిరుద్యోగుల సమస్య ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఓడిపోయింది కారణానికి నిరుద్యోగుల కారణం. ఎందుకు ఓడిపోయింది అంటే 40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరి వాళ్ళ తల్లిదండ్రులు మోటివేషన్ చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 100 నుండి 120 గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలయాల స్టూడెంట్లు ఉస్మానియా క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు రాస్తారోకోలు చేపడతాం, ధర్నాలు చేపడతాం. దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఫ్యాక్ట్ మాకు ఇంటిమేషన్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా గ్రంథాలయమే కాదు ప్రతి ఒక్క గ్రంథాలయం యొక్క యువ గర్జనగా చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడికి మేము రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాజ్ యూ ఆల్ నో లైక్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మేషన్ కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పేసి అందరినీ బస్ యాత్ర ర్యాలీ చేయించుకున్నారు. సో ఇప్పటి వరకు కనీసం ఒక 6,000 నోటిఫికేషన్స్ కూడా ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్సే. సో ఇంతకుముందు ఉన్న గ్రూప్ 1 కూడా మీరు చూసుకున్నట్టయితే GO 29 తీసుకొచ్చి SC ST BC వాళ్ళని చాలా అన్యాయం చేసేసింది గవర్నమెంట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కూడా ఈ జాబులు ఇవ్వడానికి ఇవన్నీ మన హక్కులు, ఇవి మనకి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ వెనకాడుతుంది. సో మనం 20 రోజు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము ధర్నా చౌక్ లో. సో మీరు అందరు కూడా ఈ ప్రోగ్రామ్ కి వచ్చి మన ఐక్యత అనేది చూపించాలి, లేకపోతే మనకు జాబులు అనేవి రావు. మీకోసం అశోక్ సార్ కానివ్వండి, మిగతా స్టూడెంట్స్ జనార్దన్ కానివ్వండి, ఇలా చాలా మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రతి డిస్ట్రిక్ట్స్ తిరిగి అడుగుతున్నారు. సార్ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. సో డెఫినెట్ గా మీరందరూ ఒక 1 day మీ టైం తీసుకొని 20 రోజు ధర్నా చౌక్ వచ్చి ఎవ్రీవన్ ఐ వాంట్ యు ఆల్ టు జాయిన్ us ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే మీకు తెలుసు ఎంత సఫర్ అవుతున్నామో ఇక్కడ. నాకు తెలిసి చాలా మంది నా గిరిజనులు అన్నలు అని SC ST స్టూడెంట్స్ చాలా మంది ఉండుంటారు. we all know how much our parents got suffered. So please come out, please talk, please raise your voice for this. Thank you for giving me this opportunity.